ఇవాళ ఫ్రెండ్స్ అందరం కలిసి పామ్ జుమ్రా నుండి సన్సెట్ వ్యూ చూద్దామని సాయంత్రం 4 గంటల స్లాట్ బుక్ చేసుకుని మేము ఉంటున్న దుబాయ్ స్టూడియో సిటీ నుండి క్యాబ్ పట్టుకుని నకిల్ మాల్కి వచ్చేశాం. మేము వెళ్లాల్సింది ది వ్యూ పాయింట్కి. అక్కడికి చేరాలంటే నకిల్ మాల్ లోపలి నుండి వెళ్ళాలి. మార్గం మధ్యలో ప్రపంచస్థాయి బ్రాండ్స్ యొక్క ఎన్నో అవుట్లెట్స్ దర్శనం ఇచ్చాయి. మా టికెట్స్ అయితే ఎంట్రన్స్లో స్కాన్ చేసి లోపలికి పంపారు. నకిల్ మాల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ముందుగా మమ్మల్ని ఒక డిజిటల్ అక్వేరియం లోపల నుండి పంపారు. సరదాగా ఫోటోలు దిగాము. అలా మమ్మల్ని నెక్స్ట్ రూమ్లో ఉన్న ఆర్కిటెక్ట్ మ్యూజియంలోనికి పంపారు. అక్కడ ఈ పామ్ జుమేరా కట్టడం మొదలు పెట్టినప్పటి నుండి వేసిన ప్రతి మైలు రాయిని ఫోటో రూపంలో ప్రదర్శించారు. నెక్స్ట్ అయితే మమ్మల్ని ఒక రూమ్లో చుట్టూ నుంచో పెట్టి మధ్యలో అసలు ఈ కట్టడం ప్లానింగ్ నుండి ఎండ్ వరకు ఎలా బిల్డ్ చేశారు అని విజువల్ పిక్చర్ చూపించారు. అక్కడి నుండి మమ్మల్ని ఒక గదిలోకి తీసుకువెళ్లి పామ్ జుమేరా కట్టడం వెనక ఉన్న కష్టని వివరించారు. అక్కడి నుండి లిఫ్ట్లో 44వ అంతస్తుకు పంపారు. అక్కడి నుండి చుట్టూ చూస్తే దుబాయ్ లో ఉన్న పామ్ జుమేరా ఒక ఖర్జూరపు చెట్టు ఆకారంలో ఒక అద్భుతంలా కనిపించింది. ఎన్నడూ చూడని వింతని చూస్తున్నట్లు ఉంది. అక్కడి నుండి చిత్త చివరిగా ఉన్న పామ్ అట్లాంటిస్ హోటల్ ఒక అందమైన దృశ్య కావ్యంలా కనిపించింది. కొద్దిసేపటికి సూర్యాస్తమయాన్ని అద్భుతంగా వీక్షించము. మాతో పాటు చాలామంది తెలుగువారు కూడా వచ్చారు. ఇక ఈ అద్భుత దృశ్యంని తిలకించాక కిందకు వచ్చి అదే మాల్లో ఉన్న స్టార్బక్స్లో ఒక కాఫీ తాగే పైకి చూస్తే ఇదింకో అద్భుతం. కను రెప్పలు ఆర్పకుండా చూశాము. అలా కాసేపు సరదాగా గడిపి బయటకు వచ్చాము. బయట ఇంకో అద్భుతం. ఒక ఎడారి దేశంలో ఇంత అద్భుతమైన కట్టడాలు ఉండటం నిజంగా ఒక మహాద్భుతం. ఇక బయటికి వచ్చి మళ్ళీ మా అపార్ట్మెంట్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఎంతసేపు బుక్ చేసినా నార్మల్ క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు. ఇక చేసేది లేక కాస్త డబ్బులు ఎక్కువ అయిన లగ్జరీ క్యాబ్ అయినటువంటి లెక్సస్ కార్ బుక్ చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. దారి మధ్యలో షేక్ జైద్ రోడ్లో ప్రయాణిస్తుంటే నిజంగా భూమి మీదనే ఉన్నామా అన్నట్లు ఉంది మా పరిస్థితి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.